ఇప్పుడు ఈ చేతబడి అనేది, ఉమ్. తర్వాత బాణామతి అనేది, ఇవి ఏంటి? ఇవి నిజంగానే ఎదుటి వాళ్ళ మీద ప్రయోగిస్తే వాళ్ళు వాళ్ళ వశం అవడమో, లేకపోతే సంథింగ్ వాళ్ళని నాశనం చేయడం కోసం ప్రయత్నించవు, ఇవన్నీ నమ్మొచ్చు అంటారా అసలు నిజంగానే? లేకపోతే ప్రజల యొక్క బలహీనతను వీళ్ళు క్యాష్ చేసుకునే కార్యక్రమం చేస్తున్నారా? ఏంటి నిజంగా ఈ చాలా మందిలో ఉన్నటువంటి సందేహాలు? దీని గురించి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? దీనికి సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక మాట చెప్పారు. ఉమ్, స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రంబున మహిమ లేదు, ఉమ్, గుణము కుదిరేనేని ఘనయోగి తానోను, కాళికాంబకం స కాళికాంబ. ఉమ్, స్నానములో ఏమీ లేదు, పానము అంటే తాగడం తినడంలో ఏమీ లేదు, ఉమ్, స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రం కూడా మంత్రము తంత్రంలో భయమేం లేదు, ఉమ్, గుణము కుదిరేనేని ఘనయోగి తాను. ఉమ్, నాకు ఎవడు ఏం చేసినా ఏం కాదనుకునేవాడికి ఏం కాదు. అరే అటువంటి మంత్రకాళ్ళు తంత్రకాళ్ళు చేతబడి బాణామతి చిల్లంగి ఇలా చేస్తాము చేస్తున్నారు చేస్తారు మా దగ్గర అది ఉన్నది ఇది ఉంది అనేవాళ్ళు ఎవరైనా చేయాలనుకుంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి చేయాలి. ఎందుకంటే ఎందుకని అంత మాట అన్నారు? అరే మీ మంత్రాల కింద పోతుందో చూడ, ఇప్పుడు ఆయన ప్రజల మనిషి ఆయన దిగ్గొట్టాలి. ఇంతమంది మంత్రకాళ్ళు మన తెలంగాణ ఆంధ్ర భారతదేశ వ్యాప్తంగా మంచి మంచి గడ్డాలు పెంచుకునే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూర్చుని మీటింగ్ పెట్టండి హిందూ ధర్మవాదులతో పాటు, పూర్తి రేవంత్ రెడ్డి గారిని దింపేయండి. లేదు ఇంకా మీకు బలం జరిపాలి, ఇంకా బాగా బలవంతుడు కావాలంటే నరేంద్ర మోడీ గారిని దింపేయండి, ఇంకా బలం కావాలంటే నరేంద్ర యోగి గారిని దింపేయండి, ఆ విశ్వంత్ విశ్వశర్మ దింపేయండి. అర్థమైంది నేను చెప్పింది? ఇంకా మీకు బాగా మంత్రాలు వస్తాయి కదా, అసదుద్దీన్ ఓవైసీని దింపేయండి, ఆయన ప్రతిసారి ఎంపీ అవుతున్నాడు, ఆయన దింపేయండి. వాళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన కూడా ప్రతిసారి ఎమ్మెల్యే అవుతున్నాడు, ఆయన మీ మంత్రాలతో దింపేయండి. లేదు ఇంకొక 7 మంది 6 మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు, వారిని కూడా మీరు అందరూ, వీళ్ళంతా హిందూ ధర్మమే కదా, ఈ మంత్రాలు వచ్చేటోళ్ళు ఈ శిల్లంగి బాణం చేసేటోళ్ళు వీళ్ళందరూ వాళ్ళకి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఉంటే నేను వీరబ్రహ్మేంద్ర సమేత లేదని చెప్పాడు. ఏమన్నాడు? మంత్రము తంత్రం ఏదైనా ఉంటే అది మానవుడే మాధవుడు, అహం బ్రహ్మస్మి. నువ్వు దేవుడు అనుకుంటే దేవుడు, ఇది దేవుడు కదంటే దయ్యం. నువ్వు అడవిలో వెళ్తున్నప్పుడు చిన్న చిటుకుమన్నా కూడా నీకు భయం ఉందనుకో, భయపడతావు. అసలు ఏమీ లేదని వెళ్తే వాడుకో బేతాళం లాగా శవాన్ని మీద వేసుకొని వెళ్తావు. ఇదే మానవుడే మాధవుడు అనేటువంటి రక్ష. సో అందుకనే అది ఉన్నదన్న వాళ్ళకి ఉన్నది, లేదన్న వానికి లేదు. నేనేమంటున్నా, మనకు అటువంటి సినిమాలు కూడా చాలా వచ్చాయి, ఎవిల్ డెడ్ సినిమా లాంటివి చాలా సినిమాలు వచ్చాయి. నేను ఏమంటున్నా, ఎన్ని డేట్లు వచ్చినా కూడా డెడింగ్స్ ఆగిపోయినాయా, చావడాలు చంపడాలు ఆగాయా? సరే ఇన్ని ఇప్పుడు ఒక అమ్మాయిని 12 ఏళ్ళ అమ్మాయిని సింగిల్ గా ఉంటుంది ఆమె చంపేశారట. నేనేమన్నా చిన్నపిల్లలే కదా, దయ్యమై పట్టి అందరు చంపాలి కదా. అంతే ధర్మస్థల్లో మన 100,000 శవాలు ఏంటి స్వామి, అది ఎంత ఏం చేశారు చేసి ఏం చేశారు అంటే దారుణం. అసలు నేను ఏమంటున్నానంటే హిందూ మతం మీద జరుగుతున్నటువంటి కుట్ర కాదు. నేను ఏమంటున్నా, కొంతమంది కావాలని కొన్ని చేస్తున్నారు. అంతెందుకండి, మన ధర్మంలో చనిపోయినటువంటి వ్యక్తికి ఆత్మ నాశనం లేనిది, దీనిని అగ్ని ద్వయింపజాలదు, వాయువు ఆర్పు వేయను సమర్థతం కాదని మనకు భగవద్గీతలో చెప్పారు. ఆత్మ శరీరాన్ని వదిలిన వెంటనే అది ఇంకొక శరీరంలో ధరిస్తుందని మన భగవద్గీతలో శ్రీకృష్ణ వారు చెప్పారు, మన వేదం చెప్పింది, మన పురాణాల శాస్త్రాలన్నీ అవే చెప్పినాయి. కానీ జడ్జిమెంట్ డే ఒకటి ఉంటుందని చెప్పేసి చనిపోయిన తర్వాత కట్టెడబ్బ తయారు చేసి దానిలో పెట్టి మొలలు కొట్టి, ఆ గాలి అంటే చనిపోయిన తర్వాత కూడా నువ్వు బయటికి రాకరా నా కొడక అని వాటిని మొలలు కొట్టి మరి భూమిలో పెడితే అది చీకి చిందరపోయి అవి ఎటుపోకుండా అయ్యే పరిస్థితి ఆ శవాలకు వచ్చింది. మళ్ళీ వాడెవడో జడ్జిమెంట్ డే రోజు బయటకు వచ్చి వీళ్ళందరినీ రక్షిస్తాడు అని కోరికలతో వీళ్ళందరూ వారికి పూజలు చేస్తున్నారు. మాట్లాడితే మా మతాచారాలు మన మతంలో కూడా చెప్తా, దీనిలో ఉన్న దరిద్రం కూడా చెప్తా. అదొకటే, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు కడిగి గోర్రెలను మట్టిని కూడా నీట్ గా తీసి బాగా వాడికి మంచిగా ఊపిరి పూసి మంచిగా చేసి మల్లెపూలు చల్లి అళ్ళా పేరు మీద వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు కూడా బొందబెట్టి సమాధి కడతారు. వాళ్ళు కూడా ఏదో ఒక రోజు జడ్జిమెంట్ రోజు వాళ్ళందరూ వాళ్ళు పైకి లేచి వస్తారు, దేవదూతలు వాళ్ళందరినీ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. హిందూ ధర్మంలో కూడా వేదం ఏం చెప్తుందంటే, భస్మాంతకం శరీరం అంటే శరీరం నశించిన వెంటనే దాన్ని ఖననం చేయాలి అని చెప్పింది వేదం. వేదం ఎప్పుడు వచ్చింది? త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కాదు, సత్యయుగంలో వచ్చింది. సత్యయుగం నుండి ఇప్పటి వరకు ఖననం చేయడమే మన వాళ్ళ లక్ష్యం. కొన్ని కాశీలో బొందలు ఎవరు పెట్టారు? కాల్చడం, తీసి నదిలో పడేయడం. వీలైతే నదిలో పడడం ఎందుకు? నదిలో చేపలు చేయాలి అన్నిటికీ కూడా అది మహాసముద్రంలో కలుస్తుంది. సో అంటే పంచభూతాలలో కలిపే కార్యక్రమంలో హిందూ ధర్మం ఉన్నది. పంచభూతాలను కలుషితం చేసే కార్యక్రమంలో భాగంగా ఇతర మతాలు ఉన్నాయి. సో ఆ మతాలు మార్చుకోవాలి. రెండోది, మన దానిలో కూడా కొంతమంది
జంగమవాదులు, కొంతమంది వాళ్ళు మనిషి చనిపోయిన తర్వాత ఇట్లా కూర్చుని పెట్టి తీసుకెళ్తారు వాళ్ళ సాంప్రదాయంలో. మరి వాళ్ళ సాంప్రదాయంలో అలా వచ్చిందేమో, మరి బసవేశ్వరుడు చెప్పారు, ఎవరు అంటే చెప్పారు? ఈశ్వరుడు సరే, నేను అదే లింగాన్ని ఇట్లా పెట్టి వాళ్ళు వాళ్ళు కూర్చోబెట్టి పలకల్లో కూర్చోబెట్టి పెట్టి తీసుకెళ్తారు. నేను ఏమంటున్నానంటే మన సాంప్రదాయం వేదం చెప్పింది వినాలి. హిందూ ధర్మంలో ఎవడైనా వేదం చెప్పింది వినాలి. నీ ఇష్టానుసారం కాకపోతే సేమ్ నువ్వు కూడా కుండ మతాలలో వాళ్ళకి పరిస్థితి వస్తుంది. సో కొన్ని గ్రామాలలో అంటి పెడతారు, కొంత గ్రామంలో పూడుస్తారు, కొంతమంది కూర్చుని పెడతారు. హిందూ ధర్మంలో 3 ఆచారాలు ఉన్నాయి. అర్థమవుతుందని చెప్పింది. కన్న తల్లి లాంటి ఈ ధర్మంలో ఇన్ని ఉన్నాయి. సో అందువల్ల ఇవన్నీ అలకెళ్ళిపోయి ఇప్పుడు పూడ్చింది వాడు, మన కూడా పూడుస్తున్నారు, కూర్చుని పెడుతున్నారు, వాడు డబ్బల్లో పడుకోబెడుతున్నారు.